క్యాన్సర్ రాకుండా యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ అనేవి నిజంగా ఉన్నాయా? మనం ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో, ఫోన్‌లో యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ అని లేదా క్యాన్సర్ రాకుండా అరికట్టే ఆహారాలు అని ఎప్పుడైనా సెర్చ్ చేస్తే కొన్ని వేలల్లో వీడియోస్ వస్తాయి. ఈ ఒక్క ఫ్రూట్ తినండి, ఈ ఒక్క వెజిటబుల్ తినండి, ఇది తింటే చాలు, ఇదొక సూపర్ ఫుడ్, ఈ ఒక్క ఫుడ్ తింటే చాలు క్యాన్సర్‌ని మనం కాపాడుకోవచ్చు అని అలా చెప్తారు. కానీ నిజానికి క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది ఏదో ఒక మ్యాజిక్ ఫుడ్ తింటే వచ్చేది కాదు. అది మనం క్రమంగా దీర్ఘకాలికంగా చేసుకునే ఆహారపు అలవాట్ల మీద డిసైడ్ అయి ఉంటుంది. ఈరోజు మనం అసలు సైన్స్ యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ గురించి ఏం చెబుతుంది? అసలు క్యాన్సర్ నిర్మూలన డైట్ ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మనం ఫుడ్‌ని చూసే విధానం మారుతుంది. ప్రముఖ ఆరోగ్య సంస్థలు అలానే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మరియు ప్రపంచ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఏదో ఒక మ్యాజిక్ ఫుడ్ క్యాన్సర్‌ని అరికడుతుంది అనే అభిప్రాయంతో ఏకీభవించదు. దశాబ్దాలుగా చేస్తున్న పరిశోధనలు చాలా శక్తివంతమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అదేమిటంటే మనం కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, మనం దీర్ఘకాలికంగా తీసుకుంటున్న ఆహారము, మనం క్యాన్సర్ రిస్క్‌ని పెంచుతుందా, తగ్గిస్తుందా అనేది డిసైడ్ చేస్తుంది. అది ఒక రాత్రిలో జరిగేది కాదు. కానీ నిశ్శబ్దంగా మనం చేసే రోజువారీ ఆహారపు అలవాట్లు కొన్ని సంవత్సరాలుగా 10 ఏళ్ల నుండి, 20 ఏళ్ల నుండి, 30 ఏళ్ల నుండి తరచుగా పాటించే విధానాలను బట్టి కూడా బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అసలు ప్రశ్న బెస్ట్ యాంటీ క్యాన్సర్ ఫుడ్ ఏమిటి అనేది కాదు గానీ, ఎలాంటి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలికంగా పాటిస్తే అనారోగ్యం పాలవ్వడం తక్కువవుతుంది. అలాగే క్యాన్సర్ రిస్క్ నుంచి బయటపడతామని తెలుసుకోవడం. హాయ్! నేను డాక్టర్ ప్రియా రవి పీహెచ్‌డీ. ఇప్పటివరకు క్యాన్సర్ ప్రివెన్షన్ సీరీస్‌లో హెల్తీ వెయిట్ గెయిన్ మెయింటైన్ చేయడం, ఫిజికల్‌గా ఎలా యాక్టివ్‌గా ఉండాలి అని మనం చూసాము. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకొంచెం వ్యక్తిగతంగా మన వంటగదిలోనికి అడుగు పెడదాం. నేను ముందు డైట్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మొత్తం ఒకే వీడియోలో కవర్ చేద్దాం అనుకున్నాను. కానీ డైట్ చాలా విస్తృతమైనది. రీసెర్చ్ చెబుతుంది సుమారు ప్రతి 100 మందిలో 5 మందికి ఫుడ్‌కి సంబంధించిన క్యాన్సర్స్ వస్తున్నాయని. అంటే ఫుడ్ అనేది కేవలం ఆకలి తీర్చేదే కాదు. అది మన హార్మోన్స్‌ని, ఇన్సులిన్ రెగ్యులేషన్‌ని, ఇన్‌ఫ్లమేషన్‌ని, గట్ మైక్రోబయోమ్‌ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు చాలా ప్రశ్నలుంటాయి. మనం ఏ డైట్ ఫాలో అవ్వాలి? మెడిటేరియన్ డైట్ అంటే ఏమిటి? డాష్ డైట్ అంటే ఏమిటి? యూఎస్‌డిఏ హెల్తీ ప్యాటర్న్స్ అంటే ఏమిటి? వెస్టర్న్ డైట్స్ ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు? ఇంకా మరొక ముఖ్య విషయం ఏంటంటే అసలు స్టార్చ్ వెజిటబుల్స్ మంచివా? లేక నాన్ స్టార్చ్ వెజిటబుల్స్ తినాలా? రెడ్ అండ్ ప్రాసెస్డ్ మీట్ తినొచ్చా? తినకూడదా? డైటరీ ఫైబర్ నిజంగానే అంత అవసరమా? మనం వండే పద్ధతి బయో అవైలబిలిటీపై ప్రభావితం చూపిస్తుందా లేదా? ఇంకా ఒక పెద్ద సందేహం ఏంటంటే, మనం సరిగ్గా తింటున్నాం అనుకున్నా కూడా, ఎందుకు ఇంకా ఐరన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి3 డెఫిషియన్సీ లోపం, అలాగే బి12 లోపాలు ఎందుకున్నాయి? ఇవన్నీ మనం ఒక వీడియోలో చెప్పలేము. అందుకే నేనిప్పుడు ఒక కొత్త సీరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అది డైట్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్ సీరీస్. ఇందులో మనం ఒక్కో అంశాన్ని రీసెర్చ్ ఆధారంగా డీటెయిల్డ్‌గా, సైంటిఫిక్‌గా అయినా సింపుల్‌గా అర్థమయ్యేలా చర్చించబోతున్నాం. నేను చెప్పేది నా అభిప్రాయం కాదు. రీసెర్చ్ ఏం చెబుతుందో అది రీసెర్చ్ పేపర్స్‌లో వాళ్ళు పబ్లిష్ చేసిందే నేను మీకు కన్వే చేస్తున్నాను. ఈ సీరీస్ హెల్త్ పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సీరీస్‌ని మిస్ కాకండి. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. ఒక్కో రకం ఆహారం ఒక్కొక్క రకం క్యాన్సర్‌తో ముడిపడి ఉంది. అలానే పరిశోధనలు చెప్తున్నాయి. మనం తీసుకునే ఆహారం 4.5 నుండి 5.2% క్యాన్సర్ కేసెస్‌కి కారణమవుతుందని. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ మరియు అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ చెబుతున్నాయి. మెడిటరేనియన్ డైట్ అనుసరించడం వలన బరువు పెరగకుండా ఒబేసిటీ తగ్గించడానికి సహాయపడుతుంది. వెస్టర్న్ డైట్ ఎక్కువగా అనుసరించడం వలన క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని. హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్స్ అలాగే డైటరీ ప్యాటర్న్స్ పాటించే వాళ్ళలో మహిళల్లో 8-17% మంది, అలాగే పురుషుల్లో 17-24% మందికి క్యాన్సర్ మరణాలు తగ్గాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అసలు ఎందుకు డైట్ వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది? ఇప్పుడు మనం డైట్ ఎందుకు రక్షణ కల్పిస్తుంది అనేది చూద్దాం. ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, పిండి లేని కూరగాయలు, రంగురంగుల పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్, సీడ్స్, హెల్తీ ప్రోటీన్, అలాగే హెల్తీ ఫ్యాట్స్, ఆలివ్ ఆయిల్ అంటే ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ ఆహారం వలన మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇన్సులిన్ రెస్పాన్స్ మెరుగుపడుతుంది, డిఎన్ఏ నష్టాలు తగ్గుతున్నాయి, క్యాన్సర్‌కి అవకాశం తగ్గుతుంది, గట్ బ్యాక్టీరియా మంచిగా పెరగడానికి అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, పప్పులు, తృణధాన్యాలు తినడం అంటే మన శరీరానికి ఆరోగ్యకరమైన రక్షణ కల్పించే వాతావరణం మనం క్రియేట్ చేస్తున్నట్టే. అందుకే ఈ డైట్ సీరీస్‌ని మనం ఒక క్రమంలో చూస్తూ వెళ్దాం.
అదేంటంటే మొదటగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాగే పప్పు ధాన్యాలు ఎలాంటి వెజిటబుల్స్ తినాలి, ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, ఎలాంటి పప్పులు తినాలి, ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి, అలాగే ఏది ఎలా ఖచ్చితంగా వండాలి గాని, మినరల్స్ గాని, వైటమిన్స్ గాని ప్రాపర్‌గా అందడానికి ఎలా చూసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. అలానే తృణధాన్యాలు ఎందుకు తీసుకోవాలి? రిఫైన్డ్ గ్రెయిన్స్ గాని మనం ఎందుకు తక్కువగా వాడాలి అని, అలాగే అలాగే ప్రాసెస్డ్ అంటే మాంసాహారాలు ఎందుకు తక్కువగా వాడాలి? ప్రాసెస్ చేసిన మీట్ ఎందుకు తీసుకోకూడదు? అలానే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ గానీ, యాడెడ్ షుగర్స్ గానీ మనం ఎందుకు తగ్గించాలి? అది మన బాడీకి ఎలాంటి నష్టం చేకూరుస్తుంది? అలాగే గట్ మైక్రోబయామ్ అంటే ఏంటి? ఫైబర్‌కి గట్ మైక్రోబయామ్‌కున్న సంబంధం ఏంటి? అలాగే కాల్షియం, వైటమిన్ డి అండ్ డైరీ ప్రొడక్ట్స్ మనం ఎంత మోతాదులో తీసుకోవాలి? అసలు డైరీ ప్రొడక్ట్స్ వాడాలా? వాడొద్దా? అలానే డైటరీ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలా? లేకపోతే ఫుడ్ రూపంలో తీసుకోవాలా? ఎలా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉందని సైన్స్ చెప్తుంది. ఇవన్నీ మనం డీటెయిల్డ్‌గా ఈ సీరీస్‌లో ప్రతి వారం తెలుసుకుంటూ వెళ్దాం. ఇలా తెలుసుకోవడం వల్ల మీరు ప్రాపర్‌గా మీ మీల్స్ ప్లాన్ చేసుకోగలుగుతారు. అలానే మీరు ఇప్పటి వరకు వండుతున్న విధానాల్లో ఏదైతే తప్పు ఉందో దానివల్ల మీరు ప్రాపర్‌గా ఫుడ్ తీసుకుంటున్నా, ఇంకా డెఫిషియన్సీస్ ఎందుకున్నాయి అనేది మీకు అవగాహన కలుగుతుంది. అలానే దీనివల్ల మీరు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఒక ఐడియా కూడా వస్తుంది. మీల్ ప్లానింగ్ కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాగే పప్పు దినుసులు యాక్చువల్‌గా క్యాన్సర్‌ని ఎలా ప్రివెంట్ చేస్తున్నాయి? వాటిని ప్రాపర్‌గా ఎలా ప్రిపేర్ చేసుకుంటే మన బాడీకి అందవలసిన న్యూట్రియంట్స్ అందుతాయి? అలానే ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఏం తినాలి? ఏం తినకూడదు? అలానే డిఫరెంట్ డిసీజ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఏ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి? అలాగే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ డైటరీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎంత అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ తినాలి? అలాగే ఏ కలర్డ్ ఫ్రూట్స్, అలాగే ఎలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలని సజెస్ట్ చేస్తుంది. కుకింగ్ టిప్స్ అలాంగ్ విత్ ఏజ్ స్పెసిఫిక్ గైడెన్స్ అండ్ కండిషన్ స్పెసిఫిక్ కాషన్స్. అలాగే మన డైలీ మీల్స్‌లో వాటిని ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. కాబట్టి ఈ సీరీస్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. దీంట్లో చెప్పేది కంపల్సరీ పాటించడానికి ట్రై చేయండి. అలాగే ఇది ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియోస్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.